ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సువార్త ప్రకటించడానికి ఈ ప్రార్థన టీవీ వారి సౌజన్యంతో ఈ యొక్క షారోణ పవర్ స్వరం అనే యొక్క చిన్న ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తున్నాం. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మాటలు తేనె కంటే ఇటువంటి తేనె ధారల కంటే మధురమైన మాటలు, వేల కొలది వెండి బంగార నాణముల కంటే విలువైన మాటలు మనం వినాలి. ఈ రోజుల్లో వాక్యం కరువైపోతుంది. కొన్ని సంఘాల్లో వాక్యం చెప్తున్నారు, కొన్ని సంఘాల్లో లోకవార్తలు చెప్తారు, కొన్ని పరిస్థితుల్లో వాక్యానికి సమయమే ఉండదు. కనుక ఇటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎలా ఎదుగుతాడు? పాఠాలు చెప్తేనే కదా పిల్లల పరీక్షల్లో ఆ ఉత్తీర్ణత మార్కులు సంపాదించేది. పాఠాలు చెప్పకుండా వాళ్ళకి ఏం తెలుస్తుంది? కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు చెప్తున్న కొన్ని సందర్భాల్లో అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితేని కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేదని ఎంతో వాపోతూ ఉన్నాడు. కనుక ఎదిగే బిడ్డలకు బలమైన ఆహారం కావాలి, రెక్కల్లో బలం కావాలి, శక్తి కావాలి, కండరాల్లో శక్తి కావాలి. అప్పుడే వాళ్ళు మరి పని చేయగలుగుతారు. పని చేస్తేనే డబ్బులు. ఈరోజు పనివారికి పని చేయకపోతే డబ్బులు ఎవరిస్తారు? ఎలా బ్రతుకుతారు? ఆహారం ఎలా వస్తుంది? పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నావు, పనికి కావాలి శక్తి. శక్తి ఎలా వస్తుంది? యేసయ్య ఆకాశ మేఘాలు పంపిస్తాడు. ఆ మేఘాలు ఎక్కడ నీకు శక్తి ఏది? నీకు బలం ఏది? పట్టుమని 10 వాక్యాలు నీళ్ళు లేవే. 20 ఏళ్ళు 30 ఏళ్ళగా గుడికి వెళ్తున్నా వాక్య ఆహారం లేకపోతే అదేం ప్రయోజనం? జీవవాక్యము, జీవజలం అన్నాడు యేసయ్య. జీవవాక్యం అన్నాడు యేసయ్య. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట వలన జీవిస్తాడు అన్నాడే. ఈ మాటలని వృధా మాటలేనా? ఏ దేవదూతల చేత నీకు ఇవ్వబడింది ఈ పరిశుద్ధ గ్రంథము, ఆ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా చదవాలని ఇక్కడ మరి ఒకసారి హెచ్చరిక చేస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది లోకంలో చైతన్యం చేస్తారు, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇదే పని, ప్రజలు చైతన్యం చేయడం. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అన్నాడు ఒక ఆయన. మొన్ననే చూస్తున్నాను నేను. టైం చాలా విలువైంది, నేను రాదు. నాకు ఇప్పుడు 68 ఏళ్ళు అయిపోయింది. నేను ఏం చేశానంటే నాకేం అర్థం కావట్లేదు. నా జీవితం అంతా పాడు చేసేసుకున్నా, నా జీవితం వృధా చేసుకున్నా. నేను దేవునికి ఉపయోగపడలేకపోతున్నా. దేవుని పని చేయాలి. ఒక ఆయన చెప్పాడు, దేవుని పని 40 ఏళ్ళు చేశానని అంటావు. 40 ఏళ్ళు చేస్తే రోజుకి ఎన్ని గంటలు పని చేసా? 24 గంటలు పని చేసావా? 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 1 గంట ప్రార్థన చేసావేమో, 1 గంట ప్రసంగం చెప్పావేమో ఒక రోజులో. 2 గంటలతో రోజంతా అయిపోతుందా అని ఆయన ఎంత చక్కగా విశ్లేషించాడో. సిద్దిపేట ప్రకాశ్రావు గారని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఒక రోజుకు 1 గంట, 1 అరగంట, 1/4 గంట ప్రార్థన చేస్తావు, ఆ రోజంతా ప్రతి దేవునితో ఉన్నట్టేనా? 1 అధ్యాయం చదువుతావు, ఆ రోజంతా బైబిల్ చదివినట్టేనా? అయ్యా 20 ఏళ్ళుగా సేవ చేస్తున్నానండి, 30 ఏళ్ళుగా సేవ చేస్తున్నానండి. ఒక రోజుకి ఎన్ని గంటలు చేసావా? నెలకి ఎన్ని గంటలు అయింది? సంవత్సరానికి ఎన్ని గంటలు అయింది అని ఆయన లెక్కలేసి చెప్పాడు. చేస్తే 30-40 ఏళ్ళు సేవ చేస్తే 4 సంవత్సరాలు కూడా లెక్క ఇవ్వడం రాలేదట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. వాక్యం దొరికే రోజులు లేవు. మందిరాలు కాల్చేస్తున్నారు. నైజీరియాలో కొన్ని వేల మందిరాలు కాల్చి తగలబెట్టేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా వేల మందిరాలు పడేస్తున్నారు. దేవుని పనికి ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఏ దేవుడు నీకు గ్రంథాన్ని ఇచ్చాడో? దివారాత్రులు ధ్యానించమన్నాడు, దివారాత్రులు ప్రార్థించమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదవండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ 2 దేవుడు మనకిచ్చిన ఆయుధాలు. ఒకవేళ బైబిలే కానీ 10,000 1,00,000 రూపాయలు 50,000 ఉంటే కొనగలిగేవాళ్ళమా? ఇవాళ రేపు యెరూషలేము వెళ్ళాలంటే దాదాపు 2-3 లక్షలు కావాలి. వెళ్ళగలమా? యేసయ్య పుట్టిన ఊరే. యేసయ్య పుట్టిన వెళ్ళనా? ప్రతి వాళ్ళకి ఆశ ఉంది, మనసు ఉంది, తలంపు ఉంది, డబ్బు లేదు. నా ప్రియ ఆయన గ్రంథం మనకి ఉచితంగా ఇచ్చాడు. ఆయన జ్ఞానం, ఆయన తెలివి, ఆయన ఆలోచన మనకి ఇచ్చాడు. ఆయన దేశం వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఆయన గ్రంథాన్ని, ఆయన మాటలు మనం స్వయంగా డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ గ్రంథాన్ని దివారాత్రులు చదవవలసిందిగా ప్రభువు పేరట మరి ఒకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను. కనుక ఈ సందర్భంగా కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3 చదవండి. చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఎన్నో మాటలు, ఎన్నో అనుభవాలు,
మన జ్ఞానం సరిపోదు, మన వయస్సు సరిపోదు, మన జీవితం సరిపోదు ఈ మాటలు వినడానికి, చెప్పుకోవడానికి. యేసయ్య సంగతులు, ఆ ముచ్చట్లు, యేసయ్య ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, యేసయ్య ముచ్చట్లు, యేసయ్య మాటల కోసం నీ జీవితాన్ని వెచ్చించావంటే ఇహలోకంలో పరలోకంలో నీకు చక్కని భవిష్యత్తు ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. అది సంపాదించుకునే ప్రయత్నం చేయవలసిందిగా ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా ఈ షారోన్ పౌలు స్వరమని దీని ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2:3 కొలస్సీయులకు రాసిన పత్రిక. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానం ఈ రెండు చాలా అవసరం మానవుడికి. బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. చూడండి, కీర్తన గ్రంథాలు ఎక్కువ చదువుకుండా ఉండాలి. దావీదు రాసుడు ఎంత భక్తి 2 మాటలు రాశాడు కీర్తనలో. 32వ అధ్యాయంలో 8-9 చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి. దేవుని మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. దేవుని మాటలు డైరెక్ట్గా ఉంటాయి, అంతే. డైరెక్ట్, మాయా మంత్రం ఉండదు, కిటుకుండదు, రాజకీయం ఉండదు దేవుని మాటల్లో. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కనుక బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను ఉండకూడి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 24 చదవండి. సామెతల గ్రంథంలో క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పాతాళం ఉంది, నరకం, పాతాళం, స్వర్గం ఉంది. ఎక్కడికి వెళ్తా? క్రింద ఉన్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయంలో ప్రసంగ సామెతల్లో మొట్టమొదటి చదవండి. జ్ఞానము ఘోషించుతున్నది, వివేచన తన స్వరము వినిపించుతున్నది. త్రోవ ప్రక్కకు రాజవీధుల మొగలలోను నడి మార్గం అది నిలుచుతున్నది. గుమ్మముల యొద్దను పొరద్వారమునొద్దను పట్టణపు గమన యొద్దను నిలబడి అది ఎలాగో ఎవరు జ్ఞానము ప్రకటన చేయుచున్నది. ఏమనో, మానవులారా మీకే నేను ప్రకటించుతున్నానా, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుతున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోవయ్యా. జ్ఞానం లేదా మనకే? లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ప్రకృతి జ్ఞానం ఎక్కువే, లోక జ్ఞానం ఎక్కువే, మానవ జ్ఞానం ఎక్కువే, దెయ్యాల జ్ఞానం అన్నాడు. అది లోకంలో 2 జ్ఞానాలు, దెయ్య జ్ఞానము, దేవుడి జ్ఞానం. ఏ లోకంలో నువ్వు ఉన్నావు మిత్రమా? దైవ జ్ఞానము, దెయ్యాల జ్ఞానము. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా యోచించుకొనుడి. అందులో 11 చదవండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు దానికి సాటి రాదు. 14 చదవండి. ఆలోచన చెప్పుటకు లెస్సైన జ్ఞానమునిచ్చుటకు దేవుడి వశంలో ఉందండి జ్ఞానము. ఆలోచన చెప్పుట అయినను లెస్సైన జ్ఞానమిచ్చుట అయినను నా వశంలో ఉన్న తర్వాత జ్ఞానాధారము నీదే, నేనే, పరాక్రమము నాదే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 13 చదవండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించట మేలు, అపరంజిని సంపాదించట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. పకటముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులు దానితో సమానములు కావు.
దాని కుడి చేతిలో, దేని కుడి చేతిలో? జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును, జ్ఞానము ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. భూమిని స్థాపించాను, ఆయన ఆకాశం స్థిరపరిచాను, ఆయన తెలివి వలన అగాధములు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో. అది నీ కన్నుల తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండను. అప్పుడు నీవు మార్గమును సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టెల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగున్నప్పుడు, దుర్మార్గులు నాశ వచ్చినప్పుడు జ్ఞానం కావాలి. అందులో 2వ అధ్యాయంలో 5-6 చదవండి. 2 మొట్టమొదటి చదవండి. నా కుమారుడా, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి అని ఎడలా, హృదయపు వివేచన అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడలా, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి వెట్టుదో గ్రహించెదవు. దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. ఎవరిస్తారట? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. తెలివియు వివేచన ఉన్నటువంటి వచ్చును. ఇదండి దేవుని మాటలు. యోబు గ్రంథములో 28వ అధ్యాయం 12 చదవండి. యోబు గ్రంథము 28వ అధ్యాయములో 12వ వచనం. అయితే జ్ఞానం, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరికి స్థలం ఏది? ఎక్కడ ఉన్నది? డబ్బు విలువ తెలుస్తుంది మనిషికి, జ్ఞానం విలువ తెలియదు. డబ్బు విలువ మనిషికి తెలుసు. మాయ మాటలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, రాజకీయం చేస్తాడు డబ్బు కోసం. అవే తెలివితేటలు అనుకుంటున్నాడు మానవుడు. అది లోక జ్ఞానము, దెయ్యాల జ్ఞానము. నరుడు దాని విలువను ఎరుగరు. ప్రాణులను దేశములతో దొరకదు. అగాధము నాలో ఏమి లేదట, అగాధ జ్ఞానం లేదట. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటియే కాదు. దాని విలువ కొరకై వెండి తోచలేము. ఓపిరు బంగారమునకైనను, విలువల గోమేదమునకైనను, నీలమునకైనను కొనబడి జ్ఞానము కొనబడినది కాదు, సాటి కావు, ఇయ్యబడదు, ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కంపుల కన్నా కోరదగినది. కూషు దేశం పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయితే జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరికి స్థలం ఎక్కడ ఉన్నది? ఇదేంటి నాకు అర్థం కావట్లా. ఏమన్నాడు? అది ఏమన్నాడు? సజీవులందరి కన్నులకు అంటే ఏంటి? జ్ఞానము మనకు తెలియదట, మనకు అర్థం కాదట. అసలు జ్ఞానం అంటే ఏంటి? అందులో 28వ వచనం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. ఏంటంటే జ్ఞానం అంటే ఏంటంటే, మా ఆవిడ అంటది మీకు జ్ఞానం లేదని అంటది. నిజమేనమ్మా, నాకు జ్ఞానం లేదులేమ్మా. మరి రత్నబాబు ఉంటాడు, మరి రత్నం గుంటూరులో మా ఫ్రెండ్, ఆవిడ జ్ఞానం నిజమే నాకు జ్ఞానం లేదమ్మా అంటాడు. ఇదేంది నాకు అర్థం కావట్లేదు. మేనేజర్గా ఉంటే జ్ఞానం లేదా? నేను కూడా మేనేజర్గా చేశా, జ్ఞానం లేదా? అంటే ఏ జ్ఞానం కావాలి నీకు? డబ్బులు సంపాదించే జ్ఞానం కావాలా? ఓహో, డబ్బులు సంపాదించే జ్ఞానం, ప్లాట్లు సంపాదించే జ్ఞానం, పొలాలు సంపాదించే జ్ఞానం, బంగారం సంపాదించే జ్ఞానం కోరుకుంటుంది లోక జ్ఞానం. అది ప్రకృతి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. నీకు ఏ జ్ఞానం కావాలా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అసలు జ్ఞానం అంటే ఏంటి? మన బుద్ధి జ్ఞానములు ఆయన సన్నిధిలో ఉన్నాయట.
బల సౌందర్యం ఆయన సన్నిధిలో ఉందట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే దీర్ఘాయుష్యులకు కారణము. అది కలిగిన వాడు తృప్తి అపాయం లేకుండా బ్రతుకును. యెహోవా యందు భయభక్తులు కావాలా? ఇక్కడేమన్నాడు 28:28లో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుస్తత్వాన్ని విడిచిపెట్టయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. బైబిల్లో అంటాడు సామెతల్లో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిదట. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి. వివేకం ఉంది, జ్ఞానం ఉంది, ఆడవాళ్ళు తెలివితేటలు ఎక్కువ ఉంటాయట. ఒకవేళ విశాఖపట్నంలో ఒక సేవకుడు స్టీవెన్ గారిని చెప్తూ ఉంటాడు. ఆయన ఆడవాళ్ళకట పెద్ద జ్ఞానం పెట్టాడట, నెమల్లాంటి అందం పెట్టాడట, కోతిలాంటి కుక్క అని చెప్తూ ఉంటాడు. పాపం ఆయన జ్ఞానం లేని జ్ఞానవంతుడు ఇల్లు కట్టునన్నాడు, 3 రోజులు పెరిగి వేస్తుంది అన్నాడు. వివేకము లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు స్త్రీ అట బంగారపు కమ్మి. ఎక్కడ ఉందా? పంది ముక్కు. ఎప్పుడు పంది ముక్కు ఉన్న కంపి ఎప్పుడు చేస్తాడు? పంది చచ్చిపోయినప్పుడు చేస్తాడు దానికి, అంతే. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమనియు దుస్తత్వాన్ని విడిచిపెడతా వివేకమనియు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నారు. కనుక మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దైవ జ్ఞానం మనకు కావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోక జ్ఞానము వీరిద్దరు చూడండి, కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయం అంత జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఈ జ్ఞానం గురించి చెప్పాలంటే మనకు సరిపోం, అంతే. మన టైము చాలదు, మనకి వాక్యం మనకు చెప్పలేము. జ్ఞానం మన జ్ఞానం ఎంత, మన తెలివి ఎంత, మన జ్ఞానం ఎంత అంటే కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 26 చదవండి. సహోదరులారా చూడుడి, జ్ఞానులైనను ఘనులైనను జ్ఞానులున్నారు లోకంలో. లోక తెలివి, మాయలు, మంత్రాలు, ఎవరిని ఎక్కాలో ఎవరు తొక్కాలో. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క బోధకుడు జ్ఞానం ఉంటుందండి. ఆయన వాళ్ళు ఊహించలేము మనం. అయ్యా మీకు తెలియదండి, ఎవరిని ఎక్కడ తొక్కాలో ఎవరిని ఎక్కాలో మీకు తెలియదండి. మీకు తెలివితేటలు లేవండి, మీకు డబ్బులు సంపాదించే జ్ఞానం లేదండి. ఓహో, ఇక్కడ అంటున్నాడు అటువంటి జ్ఞానం నేను ఏర్పాటు చేసుకోలేదట. వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించవలెనని ప్రాయబడి ఉన్నది. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనము నాయను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే గ్రహించినాను, పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయించాను. అది జ్ఞానం అంటే అన్నాడు. అందులో 12 చదవండి. 12వ వచనం, 10:12 ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి జ్ఞానాన్ని కావాలి. మధ్యాహ్నకాల సమయంలో యేసయ్య శిష్యులు పెద్దలో జ్ఞానం లేని వాళ్ళు అంతా చేపలు పట్టుకునేవాళ్ళు. మరి పేతురు ప్రసంగిస్తే 3,000 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. పేతురు ప్రసంగిస్తుంటే 5,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకంటే వారు దేవుని ఆత్మతో సంధించబడ్డారు. ఆయన యేసయ్యతో ఉన్నారు. యేసయ్యే జ్ఞానం అంటే. కొరింథీ రాసిన పత్రికలో 21:24 చదవండి. 1:24
ఆయన యూదులను ఆటంకముగాను ఆ, అన్యులకు విరుద్ధముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి యా, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యుక్తమును దేవుని క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెరితనం మనిషి జ్ఞానం కంటే జ్ఞానం కనుక దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైన కనుక గ్రీసు యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, అది దేవుని జ్ఞానం. చూడండి, అపోస్తల కార్య గ్రంథములో 2:40 చదవండి. అపోస్తల కార్య గ్రంథములో 2వ అధ్యాయములో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమున ఎగిసి నుంచి 3,000 మంది చేర్చబడి చేర్చబడి. 4వ అధ్యాయం 4 చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యం విన్నవారిలో అనేకులు నమ్మిరి. ఆ, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. పేతురుకొని మాట్లాడుతుంటే ఆయనకు విద్య లేదు. అందులో 12-13 చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసునితో కూడా ఉండిన వారిని గుర్తిరి. వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే వాడు రెవరెండ్లు కాదు, వాళ్ళు బిషప్పులు కాదు, వాళ్ళు రైట్ రెవరెండ్ బిషప్పులు కాదు, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో జ్ఞానము సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5 చదవండి. యాకోబు రాసిన పత్రిక, దైవ జ్ఞానం నీకు కావాలి, యేసయ్య జ్ఞానం నీకు కావాలి, శ్రేష్టమైన జ్ఞానము మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడలా దేవుని అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడదు. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. నీ జ్ఞానం జాగ్రత్త. ఏ జ్ఞానము అది? నీ జ్ఞానం దెయ్యాల జ్ఞానమా? నీ జ్ఞానం లోక జ్ఞానమా? నీ జ్ఞానం తెలివి జ్ఞానమా? దైవ జ్ఞానముగా ఆలోచించుకో. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతను దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేసేవాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానము గల వారు బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథం 2:27 చదవండి. దానియేలు 2:21 చూడండి. దానియేలు గ్రంథము 2:21. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన కాలమును సమయమును మార్చిన వాడే ఉంది. ఆ పైన చదవండి, 20 నుంచి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిలో దేవుడి నామం స్తుతించబడును. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉంది. రాత్రులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు దేవుడు. జ్ఞానం అనుగ్రహించేవాడు దేవుడు. జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది, వివేచన దేవుని దగ్గర ఉన్నది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, చెడుతనాన్ని విడిచిపెట్టడమే వివేకము. దేవుని అడిగితే జ్ఞానం ఇస్తాడు. మా నాన్నగారి గురించి చెప్తూ మా నాన్నగారి గురించి ఆయనకు ఒక ఆధిక్యత ఇవ్వాలనుకున్నారు సంఘంలో. అంటే అయ్యో ఆయనకి అన్నయ్యకి భక్తి ఉంది కానీ ప్రార్థన ఉంది కానీ ఆయనకి లోక జ్ఞానం తెలియదండి అని ఆయన పక్కన పెట్టేశారండి. ఒక దైవజనుడు ఎప్పుడు పక్కన పెట్టారో వాళ్ళందరూ దెబ్బతినేశారు. దైవ జ్ఞానం కలిగిన వాడు నీతో ఉండాలి, దేవుని భక్తుడు నీతో ఉండాలి, ప్రార్థనాపరుడు నీతో ఉండాలి. అప్పుడే నీ జీవితం హాయిగా సాగితే దెబ్బ కొట్టేస్తుంది ఎక్కడో దగ్గర. నీ జ్ఞానము, నీ తెలివితేటలో దేవుని దగ్గర పనికిరా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి జ్ఞానం కావాలని ఇక్కడ సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఎన్ని మాటలు జ్ఞాపకం చేశాడో. 1:5 చదవండి. విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతో స్తోత్రమును సంపాదించుకొనును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో 3:35 చదవండి. 3:35
జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిమాను అవమాన భరితులగుదురు. పది ఒకటి చదవండి, ఇందులో 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించును. 9వ వచనం 1 చదవండి. జ్ఞానము నివాసము కట్టుకుని ఉన్నది. అందులో 8 చదవండి, 8వ వచనం. వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు, ఈ దైవ జ్ఞానం నీకు కావాలి అని ఇక్కడ ప్రభువు పేట జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అంతలో చూస్తే దానియేలు, యేసేపు, దానియేలు, దావీదు, సొలొమోను, వీళ్ళంతా దేవుని జ్ఞానం. చూడండి చివరిగా లూకాసు 2:40 చదవండి. లూకాసు 2:40లో, లూకాసు వార్త 2:40 వచనంలో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు యేసయ్య గురించి చెప్పాడు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ. ఈరోజు నీ దేవుని దయ నీ మీదకి రావాలంటే, యేసేపు దేవుని జ్ఞానం కలిగిన వాడు, దావీదు దైవ జ్ఞానం కలిగిన వాడు, దానియేలు దైవ జ్ఞానం కలిగిన వారు కనుక వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఈరోజే ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయండి ఆయన, నీ తెలివి నాకు దయచేయండి, నీ వివేచన. నా సొలొమోను ఏం కోరుకోలా, నాకు వివేచన కలిగిన హృదయం నాకు కావాలి, ఆయన జ్ఞానం నాకు కావాలి. లెక్కింప శక్తిమ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడట. వర్ణింప శక్తిమ జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఈరోజు నీకు ఇస్తాడు. దైవ జ్ఞానం కోసం తాపత్రయపడు, ప్రయాసపడు. అప్పుడు నీ జీవితం ఆనందంగా సంతోషంగా మరి మారుతుంది, అనేకులకు దీవెనకరముగా మారుతావు. యేసయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాట హృదయంలో భద్రపరచండి. నీ జ్ఞానం మాకు దయచేయి, నీ తెలివి మాకు దయచేయి, నీ వివేచన మాకు దయచేయి. భయభక్తులు కలిగి ఉంటున్నదే జ్ఞానం అని చెప్తున్నావు ప్రభువానికే స్తోత్రాలు. నన్ను అడుగు జ్ఞానాన్ని ఇస్తానంటున్నావు ప్రభు. లోక జ్ఞానం మాకెందుకు, ప్రకృతి జ్ఞానం మాకెందుకు, దెయ్యాల జ్ఞానం మాకెందుకు నాయన. ఒక జ్ఞానం, బుద్ధి జ్ఞానం సర్వజ్ఞ సన్నిధిలో ఉన్నాయని జ్ఞాపకం చేశావు. బుద్ధిమంతుడు పాతాళము తప్పించుకోవాలని పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడని, అటువంటి ప్రయత్నం మాకు దయచేసి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీకు నాయన నీ సంబంధమైన క్రైస్తవ జ్ఞానం కలిగిన వారమే జీవించే కృపను అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మీ మీద కృమరించునుగాక. ఆమేన్.